ఏమిటి 1000 ఏళ్ల క్రితమే ఈజిప్ట్ పిరమిడ్స్ కంటే అడ్వాన్స్ టెక్నాలజీతో మన భారతదేశంలో ఉన్న ఈ గుడిని నిర్మించారంటే మీరు నమ్ముతారా? నమ్మశక్యంగా లేదా? అయితే మీరు తంజావూరులోని బృహదేశ్వర ఆలయంలో ఉన్న ఈ రహస్యాల గురించి తెలుసుకోవాల్సిందే ఫ్రెండ్స్. ఈ గుడిని కట్టడానికి చోళుడు దాదాపు 1,30,000 టన్నుల గ్రానైట్ రాయిను వాడారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అది ఏమిటంటే తంజావూరు చుట్టుపక్కల ఎక్కడ 60 కిలోమీటర్ల వరకు ఎటువంటి గ్రానైట్ కొండ లేదు. మరి ఇన్ని లక్షల టన్నుల రాయిని ఆ రోజుల్లో అన్ని మైళ్ల దూరం నుండి ఇక్కడికి ఎలా తీసుకువచ్చారనేదే అతిపెద్ద మిస్టరీ ఫ్రెండ్స్. ఇక్కడే మన చోళుల మాస్టర్ మైండ్ దాగుంది. ఎందుకంటే లక్షల టన్నుల ఈ భారీ రాయిని తరలించడం కోసం దాదాపు 3,000 ఏనుగులు, 1000 పడవలను వాడి కావేరీ నది మార్గం ద్వారా ఈ రాళ్లను తంజావూరు చేర్చారు. ఇక్కడ మరొక మైండ్ బ్లోయింగ్ దృష్టి ఏమిటంటే మనం చూసే ఈ ఎత్తైన గోపురం లోపల మొత్తం ఖాళీగా హాలో షేప్ లా ఉంటుంది. ఎందుకంటే ఈ గుడి మధ్యలో పిల్లర్స్ లేకుండా కార్బల్లెట్ ఆర్కిటెక్నిక్ తో రాళ్లను బ్యాలెన్స్ చేసి ఈ గుడిని నిర్మించారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ చోళులు మరొక అద్భుతాన్ని కూడా సృష్టించారు. అది ఏమిటంటే ఈ రాళ్లను అతికించడానికి ఎటువంటి సున్నం గాని సిమెంట్ గాని వాడకుండా ఎంతో అడ్వాన్స్డ్ అయిన ఇంటర్లాకింగ్ టెక్నాలజీ ద్వారా పజిల్ మెథడ్ ను ఉపయోగించి ఒక రాయిని మరొక రాయిని లాక్ చేసి ఈ గుడిని మొత్తం నిర్మించారు. అందుకే ఈ గుడి 1000 ఏళ్లుగా ఎన్నో తుఫాలు భూకంపాలు వచ్చినా చెక్కు చెదరలేదు ఫ్రెండ్స్. మన పూర్వీకులు ఉపయోగించిన ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీకు నచ్చితే జై హింద్ అని కామెంట్ చేయండి.